బీఆర్ఎస్ కీలక నేతపై కేసు నమోదైంది భూ కబ్జాలకు సంబంధించి. సో దీనిపైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీటీడీపీ స్పోక్స్ పర్సన్ డాక్టర్ ఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. బీఆర్ఎస్ కీలక నేత పైన భూ కబ్జాలకు సంబంధించిన కేసు నమోదైంది అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి బంజారా హిల్స్ పిఎస్లో. ఎవరా బీఆర్ఎస్ కీలక నేత? అసలు ఆయనకి ఎందుకు అసలు భూ కబ్జాలు చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా గత దశాబ్ద కాలం నుంచి హైదరాబాద్ చుట్టుముట్టు ప్రాంతాలలో పరిసరాలను మొత్తం భూ కబ్జాలకు భూమి దందాలు మొత్తం చేసినటువంటి లిటిగేషన్స్ క్రియేట్ చేయడం, ఆ లిటిగేషన్స్ మళ్ళీ అతని దగ్గరికి రావడం, ఆయనే ఇన్వాల్వ్ అయ్యి దాంట్లో వాటా తీసుకొని అవి క్లియర్ చేయడం, లేకుంటే ఆ భూమికి సంబంధించిన యాజమాని ఒక మెత్తడి వాడు, అన్ని ఇన్ఫ్లుయెన్స్ ఏది లేదు, రాజకీయంగా పలుకుబడి లేదు, ఒక ఆర్థికంగా ఫైనాన్షియల్గా సౌండ్ లేనప్పుడు అలాంటి వాళ్ళు భూమి మొత్తం కాజేయడం జరుగుతుంది. ఒకవేళ రాజకీయంగా సౌండ్ ఉంటే, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండి ఫైనాన్షియల్లీ సౌండ్ ఉంటే అప్పుడు సెటిల్మెంట్ దిగడం జరుగుతుంది. లేదా అది కోర్టులో నాంతూ ఉంటుంది. ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి దాంతోపాటు ఈ పోలీసులు కూడా వానికి కుక్కలాగా వ్యవహరించారు కాబట్టి ఇలా అన్యాయంగా అనేకమైనటువంటి ల్యాండ్లు, వందలాది ల్యాండ్లు కబ్జాలు చేయడం జరిగింది. దాంట్లో నేను కూడా ఒక బాధితుడిని. నాకు కోకాపేటలో ఉన్నట్ల ల్యాండ్ ఉంది, 6 ఎకరాల ల్యాండ్ ఉంది. అది మోటేషన్కి మేము అప్లై చేసాము, కోర్టు నుంచి మాకు రిజిస్ట్రేషన్ అయ్యింది. మేము మోటేషన్ అప్లై చేసినాక అది పెండింగ్ పెట్టారు. పెండింగ్ పెట్టి ఆ ప్రైమ్ లొకాలిటీలో నా ల్యాండ్ ఉండడం జరిగింది. బహుశా ఆ ఏరియాలో నా ఒక్కటే ల్యాండ్ వేకేట్ ఉంది. దానిపైన ఈ దొంగ నజర్ పడ్డది. డైరెక్ట్ ఏం చేశాడు, కడప నుంచి బ్యాచ్, రాయలసీమ నుంచి ఒక బ్యాచ్ని పిలిపించి వాళ్ళకి ఏదో కంపెనీ అని చెప్పేసి వీళ్ళపైన డూప్లికేట్ రిజిస్ట్రేషన్ చేయడము. మేము కోర్టులో రిజిస్ట్రేషన్ చేయమని మాకు ఆర్డరు, కోర్టు నుంచి రిజిస్ట్రేషన్ అయినాక రిజిస్ట్రేషన్ చేయట్లేదని చెప్పి మళ్ళీ కోర్టుకు ఆశ్రయిస్తే కోర్టు కూడా 3 నెలల లోపల రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి మొటేషన్ చేయమని ఆర్డర్ ఇచ్చినాక హైకోర్టు ఆర్డర్ ఉండగా కూడా అది పక్కకు పెట్టి రాయలసీమ నుంచి ఒక బ్యాచ్ని తీసుకొచ్చి మొత్తం డూప్లికేట్ దస్తావేజులు సృష్టించి రాత్రి వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసేసి వాళ్ళకు మొటేషన్ చేయండి, 24 అవర్స్లో వాళ్ళకు పాస్బుక్లు కూడా ఇష్యూ చేయడం జరిగింది. అదే కాకుండా ఆ ల్యాండ్లో వాళ్ళు కబ్జా దిగడానికి కూడా, ఆ ల్యాండ్ పొజిషన్ తీసుకోవడానికి పోలీసులు కూడా వాళ్ళకి సహకరించడం. దీనికి అన్నిటికీ కారణం కేటీఆర్, హ్యాపీరావు అలియాస్ సంతోష్రావు. మెయిన్ 70% సంతోష్రావు, మిగతాని ఈ ల్యాండ్ అన్ని కూడా సంతోష్రావు కబ్జాలు చేయడం, సెటిల్మెంట్ చేయడం, లాక్కోవడం ఇది చేశాడు. కేటీఆర్ ఏం చేశాడంటే ఇక్కడ ఉన్నటువంటి షాపింగ్ మాల్స్ కానివ్వండి, కమర్షియల్ కాంప్లెక్స్ కానీ, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ కూడా అందులో ఏలు పెట్టి పార్ట్నర్షిప్ తీసుకోవడం. దాదాపు గచ్చిబౌలి, కోకాపేట, కొండాపూర్ ఇవన్నీ ఏరియాలలో ఈ ప్రైమ్ లొకాలిటీ ఉన్నటువంటి కాంప్లెక్స్లన్నీ కూడా కేటీఆర్ ఈ పార్ట్నర్షిప్ ఉంది ఖచ్చితంగా. ఈ విధంగా రాష్ట్ర సంపదని కాకుండా రాష్ట్ర సంపదని మొత్తం కొలగొట్టారు. ప్రభుత్వ సంపదను, ప్రభుత్వ భూములన్నీ కూడా అమ్మేశారు. అదే కాకుండా ప్రైవేట్ వ్యక్తులే భూములు కూడా, ప్రైవేట్ ల్యాండ్ కూడా, అది ఎస్సీ కానివ్వండి, ఎస్టీ కానీ ఎవడైనా కానివ్వండి, మొత్తం ఆక్రమించుకోవడం, అమ్మడం, ఆక్రమించుకొని ఏదో రౌడీ షెల్టర్కి అమ్మడం, లేకుంటే ఏదో బయట కంపెనీకి అమ్మడం, దానికి పోలీసులు సహకరించడం, రెవెన్యూ మొత్తం వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో రాసినటువంటి గ్రంథాలుగా రాసుకున్నారు. మొత్తం రెవెన్యూలో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మార్పులు చేర్పులు చేసుకున్నారు. దీంతో రాష్ట్ర ఖజానా నుంచి ఉన్నటువంటి సొమ్ము కూడా నాశనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి భూములు నాశనం అయిపోయాయి, ప్రజల భూములు నాశనం అయిపోయాయి. ఆయన మొత్తం 10 దశాబ్ద కాలంగా ఒక రాబందుల్లాగా ప్రజలపైన పడి దోసుకోవడం జరిగింది. ఈరోజు ప్రజల ముందు ముఖం లేక, అడ్రస్ లేకుండా పోయింది ఈరోజు. అంటే ఇప్పుడు ఆయన సంతోష్ కుమార్ గారి పైన కార్పొరేట్ భూములు కబ్జా చేస్తున్నందుకు కేసు నమోదైంది బంజారా హిల్స్ పిఎస్లో. అవును, నవయోగ కంపెనీ వాళ్ళు ఆల్రెడీ కొన్నారు. వాళ్ళు లీగల్గా కొన్న తర్వాత వీడు డూప్లికేట్ దస్తావేజులు, డాక్యుమెంట్లు సృష్టించి, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి అక్కడ పోయి కబ్జాలు చేయడం జరుగుతుంది. కబ్జాలు చేస్తే రౌడీలను పెట్టి వాళ్ళని నిలగొట్టడము. వీళ్ళు పోలీస్ స్టేషన్కి పోతే ఈ పోలీసులు వీరికి కుక్కలాగా పనిచేశారు కాబట్టి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ తీసుకోకపోవడం. ఎక్కడ పోవాలి వాళ్ళు?
ప్రభుత్వం తరఫు నుంచి అన్ని విధాల వాళ్ళు సపోర్ట్ వాళ్ళకే ఉంది కాబట్టి ఇక నిజంగా ఉన్నటువంటి న్యాయంగా ఉన్నటువంటి వాడికి న్యాయం అనేది ఓడిపోతుంది అక్కడ. ఇన్ని రోజులు నయోయోగ కంపెనీ వాళ్ళు తీసుకున్నప్పటికి కూడా ఆ ల్యాండ్ మీద కబ్జా వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు కబ్జా నుంచి వాళ్ళని తీయలేకపోయారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పుడు మీడియా కూడా యాక్టివ్ అయింది కాబట్టి వాళ్ళు చేసే అరాచకాలు ప్రతిరోజు వాళ్ళు చేసిన దుర్మార్గాలు బయటకు వస్తున్నాయి. వాళ్ళు ఈరోజు స్వేచ్ఛగా పబ్లిక్లో తిరగలేకపోతున్నారు. ముఖం చాటేసుకొని వాళ్ళకు ఉన్నటువంటి కార్ నంబర్ కూడా కార్లో ఉన్నటువంటి తిరిగిన కారణం అందరికి తెలుసు కాబట్టి ఆ కార్లలో కూడా తిరిగే పరిస్థితి లేదు ఈరోజు. కార్లు మార్చేసి వేరే కార్లలో ఆ నంబర్ వాళ్ళ నంబర్ 66 నంబర్ వాళ్ళు వాడేది కాబట్టి ఆ 6 నంబర్ కూడా మార్చేసి ఈరోజు వేరే కార్లలో తిరుగుతున్నారు ఈరోజు. అలాంటి పరిస్థితి ఈ యొక్క కేటీఆర్ కుటుంబానికి దాపరించింది ఈరోజు. అంటే నవయుగ కంపెనీ ప్రతినిధి ఎవరో కంప్లైంట్ ఇచ్చారన్నట్టుగా తెలుస్తూ ఉంది సంతోష్ కుమార్ పైన. అలాగే ఇంకొక పర్సన్ కూడా ఉన్నారు సంతోష్ కుమార్తో పాటుగా. మరి దీనిపైన రేవంత్ రెడ్డి సీరియస్గా అయితే యాక్షన్ తీసుకోవాలన్నట్లుగా చూస్తున్నారని వార్తలు. యాక్షన్ తీసుకోవాలంటే రేవంత్ రెడ్డి గారు దృష్టికి వెళ్ళినప్పుడు డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. సంబంధిత అధికారులు దానిపైన కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నారు. ల్యాండ్ గ్రాబింగ్ సంబంధించిన సెక్షన్లన్నీ కూడా కేసు నమోదు చేశారు. ఆ సెక్షన్లు అంటారు. ఆ సెక్షన్లలో 420, 506 ఇలాంటి సెక్షన్స్ పెట్టి దాని మీద కంప్లైంట్ అయింది. ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఇలా ప్రతి జగలో కూడా ఇప్పుడు ఎఫ్ఐఆర్లు ఒకటి కాదు, ఇప్పుడు ఎఫ్ఐఆర్లు కంప్లైంట్ల వర్షం ఇప్పుడు కురవబోతుంది. ఆ తర్వాత యాక్షన్ల వర్షం కురుస్తుంది. ఖచ్చితంగా ఎన్ని కేసులు శేష జీవితం మొత్తం కోర్టుల్లో తిరగడానికి పోతుంది వాళ్ళందరిది. అన్ని కేసులు చేశారు వాళ్ళు. అంటే మొట్టమొదటిసారి ఎప్పుడైతే రేవంత్ రెడ్డి అధికారం చేజిక్కించుకున్నారో ప్రమాణ స్వీకారం చేస్తారో ఇమీడియట్గానే ఒక కుంభకోణాన్ని బయటకు తీయడం జరిగింది. ఎలక్ట్రిసిటీకి సంబంధించి, విద్యుత్ శాఖకు సంబంధించి. సో డే బై డే ప్రతిదీ కూడా అవినీతికి అవినీతో ఏదో కుంభకోణం బయటకు వస్తూనే ఉంది. ఇప్పుడు సంతోష్ కుమార్ గారి పైన ఏకంగా భూ కబ్జాలకు సంబంధించి కార్పొరేట్ భూముల్ని కబ్జా చేస్తున్నారని కేసు కూడా నమోదైంది. సో మరి ఇంకా ఇలాంటివి వస్తూనే ఉంటాయంటారా? దేశవ్యాప్తంగా ప్రపంచంలో ఎక్కడ ఇలాంటివి చూడలేదు. ఒక పార్టీ అధికారంలోకి ఉంటుంది, తర్వాత ఓడిపోతే అధికారం నుంచి ప్రతిపక్షంలోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ ప్రతిపక్ష పాత్ర నిర్వహించడం జరుగుతుంది. కానీ ఇక్కడ పరిపాలన జరగలేదు. దశాబ్ద కాలంగా దొంగతనాలు చేశారు వీళ్ళంతా. దొంగతనాలు దోపిడీలు చేశారు దశాబ్ద కాలంగా. అందుకే కదా ఎక్కడన్నా చూసారా ప్రభుత్వం నుంచి ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ కీలకమైనటువంటి పత్రాలు, కీలకమైన ఫైల్స్ ధ్వంసం చేయడం ఇప్పటిదాకా మనం చూడలేదు. ఫైల్స్ ధ్వంసం అనేది చరిత్ర వీళ్ళదే. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రభాకర్ రావు దశాబ్ద కాలంగా ఆయనే ఎండి ఉండడం, అనేకమైనటువంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం, స్కాములు. ప్రభాకర్ రావు గారు యానిమల్ హస్బెండరీలో ఈ యొక్క గొర్రెల పంపిణీ విషయంలో యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో ఆ మంత్రిత్వ శాఖలో ఆ సంబంధించిన సెక్రటరీ ఫైల్స్ రాత్రి ఫైల్స్ గాయపడడం, ఫైల్స్ కాల్ చేయడం, చాలా శాఖలకు సంబంధించి ఫైల్స్ మిస్ అయ్యి ఫైర్ యాక్సిడెంట్ అవ్వట్లేదు, ఎవరు తీసుకెళ్ళిపోయారని వింటూనే ఉన్నాం. నుంచి అనేకమైనటువంటి రంగాల్లో అనేకమైనటువంటి డిపార్ట్మెంట్స్లలో ఫైల్స్ ధ్వంసమయ్యాయి, దగ్నమయ్యాయి. ఇలాంటి కార్యక్రమాలు దొంగతనం చేసినట్టే కదా. అవును. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ శాఖలకు సంబంధించి ఫైల్స్ మిస్ అవ్వడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఫ్రెష్గా కేసులు కూడా నమోదవుతున్నాయి కార్పొరేట్ భూముల కబ్జాలకు సంబంధించి. అందులో సంతోష్ కుమార్ గారిపైన ఫైల్ అయింది కేసు. సో మరి దీనిపైన రేవంత్ రెడ్డి అయితే సీరియస్ యాక్షన్ తీసుకోవాలన్నట్లుగా చూసినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సీరియస్ యాక్షన్ ఒకవేళ తీసుకోకపోతే దీంట్లో రేవంత్ రెడ్డి ప్రమేయం ఉందని చెప్పేసి, వీళ్ళకు రేవంత్ రెడ్డి సహకరిస్తుందని చెప్పేసి ప్రజల్లో ఒక నెగటివ్ ఇంపాక్ట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో మరి రేవంత్ రెడ్డి దేన్ని వదలట్లేదు, ప్రతిదాన్ని బయటకు తీస్తూ ఉన్నారు. సో అలాగే ఇప్పుడు కొత్తగా భూ కబ్జా బయటకు వచ్చింది. మరి ఇది ఏ రకంగా విచారణ జరుగుతుంది? దాన్ని ఇంకా కొంచెం వేగవంతం చేస్తే ఈయన ప్రజల పక్షాన ఉన్నట్టు ప్రజల్లో ఒక ఇంటెన్షన్ క్రియేట్ అవుతుంది, ఆలోచన. సో విచారణ ఎలా జరుగుతుంది? ట్రాన్స్పరెంట్గా జరుగుతుందా లేకపోతే ఏమన్నా